హలో అందరికీ, మసాలా గుత్తి వంకాయ ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఒక అరకిలో వంకాయలు తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడుక్కుని తరుక్కుందాం. నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసుకుని 4 చీలికలుగా చేసుకోవాలి. వంకాయని పుచ్చులున్నాయో లేదో చూసుకుని జాగ్రత్తగా తరుక్కోవాలి. ఈ లోపల మిమ్మల్ని నేను ఒక చిన్న పొడుపు కథ అడుగుతాను, చెప్తారా? చెయ్యని కుండ, పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం తియ్యగా ఉంటాయి. ఏంటది? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అన్ని వంకాయలు ఇలాగ 4 ముక్కలుగా చీల్చుకుని నీళ్ళల్లో వేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలాగా వెడల్పాటి మూకుడు పెట్టుకుని వంకాయలు వేయించుకోవడానికి కావలసినంత నూనె వేసుకుందాం. నూనె వేడయింది. ఒక 2 ఇలాచీలు, 3-4 లవంగాలు, ఒక 2-3 చిన్న దాల్చిన చెక్క ముక్కలు వేసుకుని వేయించుకుందాం. వంకాయలన్నీ నూనెలో వేసుకుని మూత పెట్టి వేయించుకుందాము. ఈ వంకాయలు నెమ్మదిగా వేగుతూ ఉంటాయి. ఈ లోపల మనం మసాలా తయారు చేసుకుందాం. ఒక అరకప్పు పల్లీలు తీసుకుని చక్కగా దోరగా వేయించుకుందాం. పల్లీలు వేగుతూ ఉంటాయి. ఈ లోపల ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకుందాం. పల్లీలు వేగిపోయాయి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని వాటిని కూడా చక్కగా దోరగా వేయించుకుందాం. అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకుని వేయించుకుందాం. ఇవన్నీ వేగిపోయాయి. ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుని మిక్సీలో మెత్తగా పేస్ట్లా చేసుకుందాం. ఉల్లిపాయ పేస్ట్ కోసం ఒక 5 ఉల్లిపాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కుని పెట్టుకున్నా, తొక్క తీసి. చిన్నవి కదా, అందుకే నేను 5 తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజు అయితే 3 తీసుకుంటే సరిపోతుంది. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, ఇవన్నీ తరుక్కుని వీటిల్ని కూడా వేయించుకుని పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేయించుకోవడానికి కొంచెంగా నూనె వేసుకుంటున్నా. నూనె వేడైపోయింది. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం అన్నీ వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా చక్కగా వేగిపోయాయి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. వంకాయలు కూడా చక్కగా వేగిపోయాయి. ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాం. వంకాయలు వేయించుకున్న నూనెలోనే ఉల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ మంచిగా వేగిపోయింది. పల్లీలు, కొబ్బరి అవి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుని అది కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఉల్లిపాయను, పల్లీలు, కొబ్బరి పేస్ట్ అన్ని వేసుకున్నాం కదా, అన్ని మంచిగా వేగిపోయాయి. ఇందులో నేను ఇప్పుడు ఒక 2 చెంచాల కారం వేస్తున్నాను. కారం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక స్పూన్ తోటి ధనియాల పొడి కూడా వేద్దాము. కొద్దిగా గరం మసాలా వేసి అన్ని మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం. తగినంత చింతపండు పులుసు కూడా పోసుకుని బాగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. మరి కాసిన నీళ్లు కూడా పోసుకుని రుచికి తగినంత ఉప్పు వేసుకుని అన్నీ కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. మసాలాలన్నీ బాగా కలుపుకున్నాం కదా, ఇందాకటి వేయించి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయలన్నీ ఈ గ్రేవీలో వేసేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ తోటి నెయ్యి వేసుకుని మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు ఉడికిస్తే ఉప్పు, పులుపు, కారము చక్కగా వంకాయలకి పట్టి చాలా రుచిగా ఉంటాయి. కూర చక్కగా ఉడికిపోయింది. ఈ కూర వైట్ రైస్లోకి, జీరా రైస్లోకి, తర్వాత రొట్టెల్లోకి, దేంట్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నేను అడిగిన పొడుపు కథకు ఆన్సర్ కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.